హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ కేక్ బేసు అలాగే ఎగ్ ట్రేస్ తోటి ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఈ ఎగ్ ట్రేని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దీన్ని కప్స్ ఉన్నాయి కదా, ఆ కప్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కప్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా సపరేట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, దాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే చిన్న కప్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా కప్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కప్ నుంచి ఫ్లవర్కి కన్వర్ట్ చేయడానికి నేను చూపిస్తున్నట్టు ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ ఇలా కట్ చేసుకుంటే చూడండి ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. అంటే ఫ్లవర్ పెటల్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కప్ని ఏ విధంగా అయితే చేసుకున్నామో నాకు ఎన్ని కావాలో అన్ని ఇదే విధంగా చేసేసుకున్నాను. ఇక్కడ నేను 7 ఫ్లవర్స్ చేసుకున్నాను అనమాట. 7 ఫ్లవర్స్కి 7 కలర్స్ అయితే వేసుకున్నాను. రంగీల పెయింట్స్ ఉంటాయి కదా 10 రూపీస్వి, అవి 7 కలర్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని డ్రై అవ్వడానికి కాసేపు పక్కన పెట్టేసుకొని ఈ కేక్ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్కి గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా పెయింట్ వేసేసుకున్న తర్వాత పెయింట్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను. ఇక్కడ పాతకాలం మెలికలు ముగ్గులు వేస్తారు కదా, ఆ విధంగా అయితే నేను డాట్స్ పెట్టేసి వేసుకుంటున్నాను నాకు వచ్చిన విధంగా. చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత అక్కడక్కడ కొంచెం గమ్ డాట్స్ పెట్టేసుకొని నా దగ్గర క్రాఫ్ట్ మిర్రర్స్ ఉన్నాయి, వాటిని అంటించేసుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ ఏ ఐటమ్స్ యూజ్ చేశానో అవి మీరు తీసుకోవాలి అనుకుంటే అన్నీ నా దగ్గరే ఉన్నాయి. పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే క్యాటలాగ్ కూడా ఉంది, చెక్ చేయండి. ఈ విధంగా మిర్రర్స్ని అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉలన్ తీసుకున్నాను. తర్వాత ఇటువంటి పూసలు కూడా తీసుకున్నాను. కొన్ని తీసుకున్న ఉలన్ని సూదిలోకి ఎక్కించేసుకొని ఎంత ఉలన్ అయితే కావాలో అంత ఉలన్ ఉంచుకొని మిగతాది కట్ చేసుకొని ఇలా చివరన ముడి వేసేసుకోవాలి. ఒక 2-3 సార్లు ముడి వేసేసుకుంటే గట్టిగా ఊడిపోకుండా ఉంటాయి. ఉలన్ చివర ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కప్ని ఇలా గుచ్చేసుకొని గట్టిగా లాగేస్తే ఉలన్లోకి ఎక్కేస్తుంది అనమాట. చివరిన ముడి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది ఊడిపోయే ఛాన్స్ ఉండదు. తర్వాత తీసుకున్న బీడ్స్ ఉన్నాయి కదా, వాటిని 2 ఎక్కించేసుకున్నాను. ఇలా 2 పూసలు ఎక్కించేసుకున్న తర్వాత ఇంకొక పూస కూడా ఎక్కించేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కింద నుంచి అంటే బీట్ కింద నుంచి ఇలా పైకి లాగేసుకున్నామంటే సూదిని ఇక్కడ ఈ పూస లాక్ అయిపోతుంది అనమాట. కిందకి జరగదు, పైకి జరగదు, అలా లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా అంటే ఇంకొక కప్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఎక్కించేసుకున్నామంటే ఇలా ఒక కప్ నుంచి ఇంకొక కప్కి గ్యాప్ ఉండిపోతుంది. ఇలా నేను చేసుకున్న ఫ్లవర్ కప్స్ అన్నీ కూడా ఉలన్ థ్రెడ్లోకి ఎక్కించేసుకున్నాను. తర్వాత ఈ కేక్ ప్లేట్ ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్ పెట్టేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ ఉలన్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు 3 వచ్చేసి మిడిల్లో వచ్చేలాగా, మిగతా 2 వచ్చేసి ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. తర్వాత హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా కొంచెం ఉలన్ తీసుకొని ఇలా పై భాగాన్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు సెల్లో టేప్ ఉంటుంది కదా, టేప్ తీసుకొని ఇవి ఊడిపోకుండా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే ఒకవేళ మీ దగ్గర గమ్ ఉంటే గమ్ని కూడా మీరు అంటించేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి సెల్లో టేప్ వేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకుంటే అంతే, ఒక మంచి వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంత బాగా వస్తుందని కూడా నేను అనుకోలేదు. మీరే చూడండి ఎంత క్యూట్ గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనకు నచ్చిన చోట ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. వాల్ కి కానీ లేదంటే హాల్లో డెకరేటివ్ పీస్ లాగా కానీ హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు దీన్ని ఇంట్లోనే చేసామంటే కూడా ఎవరో నమ్మరు, అంత బాగుందనమాట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, నేను గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను డీటెయిల్గా. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ని పిక్ చేసుకొని వాళ్ళకి ఇస్తాననేసి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి. సో రూల్స్ కాబట్టి ఆ కామెంట్కి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను, కానీ అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఈ వీడియో చూసైనా కానీ వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతారని చూస్తున్నాను. ఒకవేళ ఎటువంటి రెస్పాన్స్ లేదు అనుకుంటే ఆ వీడియోకి వచ్చిన నాకు నచ్చిన కామెంట్ ఒకటి పిక్ చేసి ఇచ్చేస్తాను. ఐడియా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.